మొక్క పెరుగుతుందే కానీ దానిలో పునరుత్పత్తి శక్తి పెరగదు. మొక్కని మనము పునరుత్పత్తి దిశగా మార్చాలి, ఆ దిశగా మొక్కని పెంచాలి. మనకు కావాల్సింది దిగుబడి. కేవలం పెరిగిపోతే దిగుబడి రాదు. కాబట్టి ఇది ప్రతి రైతు పాటించాలి. ఈ ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, అధిక దిగుబడి ఇస్తుంది. తర్వాత తెగుళ్ళు, ముఖ్యంగా మిరపలో ఎక్కువ నష్టాన్ని కలిగించేది తెగుళ్ళు. మీకు దీనికంటే ముందు ఎపిసోడ్లో నారుమడి ఎలా పెంచుకోవాలో చెప్పాను. అలా పెంచుకొని తీసుకొచ్చినటువంటి మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. మీరు అడిగి మరీ తెచ్చుకోండి. మీరు మొక్కల్ని ఇలా పెంచారా అని చెప్పేసి అడిగి మరీ తెచ్చుకోండి. అటువంటి మొక్కను నాటినప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయినా సరే బాహ్య ప్రపంచం నుంచి తెగుళ్ళ ఉధృతి మనకు సోకిందనుకుందాం. అంటే పక్క రైతు పొలంలో మీరు చేసే పద్ధతులను అతను చేయకపోవచ్చు. అది నీటి ద్వారా వ్యాపించవచ్చు, గాలి ద్వారా వ్యాపించవచ్చు మీ పైరు కూడా. మీరు ఇన్ని చెప్పారు, సో బయట వాళ్ళు రైతులు ఇలా చేస్తుంటారు, మరి మేమేం చేయాలంటే దానికి కూడా ఉంది పద్ధతి. వీళ్ళనంత వాళ్ళని కూడా మీ పక్క రైతులు కూడా చెప్పండి, ఇలా అందరం కలిసి చేద్దాం, కలిసికట్టుగా తెగులు అనేటివి రాకుండా ఉంటాయని వాళ్ళని కూడా పాటించేలా చేయండి. నేను మాత్రమే మంచిగా చేసుకుంటా అంటే కుదరదు వ్యవసాయంలో. నీ పక్క రైతు కూడా కరెక్ట్గా ఏం పాటించాలో అవి పాటించినప్పుడు నీ పైరు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆయన తెగుళ్ళ ఉధృతితో ఉన్నటువంటి పైరు ఆయన పొలంలో ఉందనుకోండి, మీకు కూడా నష్టమే. కాబట్టి సమిష్టిగా రైతులందరూ సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి అందరూ సమిష్టిగా ఆరోగ్యవంతంగా పైరుని పెంచాలి. అప్పుడే తెగుళ్ళ ఉధృతిని మనం అరికట్టగలుగుతాం. కాబట్టి ఈ బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఈ తెగుళ్ళ ఉధృతిని ఎలా తట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే దుక్కిలో ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకొని వేస్తామో అప్పుడే ఈ వేరుకులు తెగులను అరికట్టే పద్ధతిని మనం చేసేసాం. ఇది ప్రతి సంవత్సరము చేయడం వల్ల ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక్క మొక్క కూడా మీ పొలంలో చావదు. ఇది రాసి పెట్టుకోండి. ఏదో ఒక్కసారి చేసేసి అద్భుతాలు జరిగిపోవాలంటే జరగవు. ఎందుకంటే 30 సంవత్సరాల పైన మనం దాన్ని నాశనం చేసాం భూమిని. ఆ నాశనం చేసిన భూమిని తిరిగి మనం పునరుజ్జీవం కలిగేలా చేయాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కూడా ఆపకండి, కంటిన్యూ చేయండి దీన్ని. కానీ 3 సంవత్సరాలు పడుతుంది దాన్ని పునరుజ్జీవం కలిగేలా చేయాలంటే. సో అలా వృద్ధి చేసుకున్నటువంటి జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు వృద్ధి చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ముందుగా దుక్కిలో వేయడం వల్ల వేరుకుల తెగుల నుంచి మనం రక్షించగలుగుతాం. తర్వాత మీకు నాటిన తర్వాత 10 రోజులకి డ్రెంచింగ్ చేయమన్నాను. ట్రైకోడెర్మా విరిడిని, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని బెల్లం నీటిలో కలుపుకొని 48 గంటల నుంచి తర్వాత డ్రెంచింగ్ చేయండి. అలా చేయడం వల్ల వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ తెగుళ్ళు మనకు భూమి నుంచి సంక్రమిస్తాయి కాబట్టి ఆ వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉందంటే వాటిని దరిచేరనేది. తర్వాత కూడా మళ్ళీ డ్రెంచింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల వ్యవధిలో మళ్ళీ ఒకసారి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 1 kg, బ్యాసిలస్ సబ్టిలిస్ 1 kg, అంటే ఫ్లిక్ సర్వర్ 1 kg చొప్పున తీసుకొని మళ్ళీ బెల్లం నీటిలో 48 గంటలు నానబెట్టుకొని వృద్ధి చేసుకొని దాన్ని పిచికారీ చేయండి. ఇది పిచికారీ చేసే టైంలో ఎటువంటి కెమికల్స్ కలపకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకవేళ ఏదైనా పురుగు మందు స్ప్రే చేస్తుంటే మాత్రం అప్పటికప్పుడు డ్రమ్లో పోసుకొని స్ప్రే చేయండి. కానీ తెగులు